ముందుగా పవన్ సుత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇంత మంచి కార్యక్రమం నిర్వహించినందుకు అధ్యక్షులు శ్రీనివాస్ గారు సభ్యులందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. నిజంగా యువజన సంఘాలు యూత్ అనేటువంటివి సమాజ సేవ చేస్తుంటాయి. గతంలో మనం చూసేవాళ్ళం యువజన సంఘాలంటే బ్లడ్ డొనేషన్ క్యాంపులు, చెట్లు నాటడము, స్పోర్ట్స్ యాక్టివిటీ చేయడము, ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఇలా ఇప్పుడు మీరు కూడా ఈ పేద పిల్లలకు మరి మంచి స్వెటర్సు, బ్లాంకెట్స్, వాళ్ళకి అవసరమైన సామాన్ ఇవ్వడం అనేది చాలా మంచి పరిణామం. నేను ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర స్థాయిలో యూత్ అంతా కూడా ముందుకు వచ్చి ఏ యూత్ ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి ఒక హాస్టల్ని అడాప్ట్ చేసుకొని ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నాను. మంచిది, ఆ పిల్లల్లో ధైర్యం కలుగుతుంది. మీరు సెలెక్ట్ చేసుకున్న స్కూల్ కూడా తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు, తల్లి లేనటువంటి వాళ్ళు, అనాథ పిల్లలకు మీరే ఒక తోబుట్టులాగా, మీరే ఒక తల్లిదండ్రులాగా ఇంత మంచి కార్యక్రమం చేపట్టడం నిజంగా చాలా సంతోషం. ఇది ఈ రకంగా సిద్దిపేటలో కానీ, మన జిల్లాలో కానీ, మన రాష్ట్రంలో కానీ అన్ని యూతులు కూడా ముందుకు రావాలి. ఇప్పుడు చలికాలం కదా, పాపం చలికాలంలో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ హాస్టళ్లలో వేడి నీళ్ళు రాక, స్వెటర్లు లేక, బ్లాంకెట్స్ కూడా ప్రభుత్వం ఈసారి ఇవ్వలేదు. ఇవన్నీ కూడా ఇస్తూ అందరూ కూడా ఇట్లా ముందుకు రావాలి. మరి ఇలా పవన్ సుత యూత్ మార్గదర్శకంగా నిలిచింది. అన్ని యూతులు కానీ, ఎన్జిఓలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, దాతలు కానీ, ఆయా కంపెనీలు, ఫ్యాక్టరీలు, రైస్ మిల్లర్స్ కానీ, యజమానులు కానీ ఇట్లా ముందుకు వచ్చి మీరు తీసుకుంటే ఏమవుతుందంటే ఇది నిజంగా మానవ సేవయే మాధవ సేవ అంటారు. ఇలాంటి పసిపిల్లలకు మనం సేవ చేయడంలో నిజంగా భగవంతుడు సేవ చేసినట్టు. తల్లిదండ్రులు లేని పిల్లలకు సేవ చేయడంలో గొప్ప సంతృప్తి ఉంటుంది, చాలా గొప్ప అనుభూతి ఉంటుంది. దీన్ని అందరూ కూడా అందిపుచ్చుకొని ముందుకు సాగాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. మరి ఇప్పుడే మనం చూసాం, ఇప్పటికీ 4 నెలల మెస్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. 4 నెలలు పెండింగ్లో ఉండడం ఏంటి? మొన్ననే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఏమన్నారు? ముఖ్యమంత్రి గారు అసలు గ్రీన్ ఛానల్ పెట్టినా ఈ రాష్ట్రంలో ₹1 బిల్లు పెండింగ్ లేదు అన్నాడు. మరి ఇప్పుడు ఏమన్నారు? ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటుతం లేదు. ఆయన మాటల ముఖ్యమంత్రి తప్ప చేతల ముఖ్యమంత్రి కాదు అని మనకు అర్థమవుతా ఉంది. ఈరోజు కూడా ఇక్కడ ఉండేటువంటి అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో 4 నెలల నుంచి మెస్ ఛార్జీలు రాకపోతే ఆ పిల్లలకు నాణ్యమైన భోజనం ఎట్లొస్తుంది? ముఖ్యమంత్రి గారు అసలు పరిపాలన మీద మీరు పట్టు కోల్పోయారా? పరిపాలన మీద మీకు ఇంకా పట్టు రాలేదా? ఎందుకు మీరు ఫెయిల్ అవుతున్నారు? అసెంబ్లీలో చెప్పిన దానికి అమలుకు దిక్కు లేకపోతే నీ మాటలు ప్రజలు ఎట్లా నమ్మాలి? ఇప్పటికే బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారెంటీలు ఉత్తయ్య అయిపోయినాయి. బాండ్ పేపర్ మీద ఇచ్చిన 6 గ్యారెంటీలకు అతి లేదు, గతి లేదు. మహాలక్ష్మి 2500 వచ్చింది లేదు, వృద్ధులకు 4000 పెన్షన్ వచ్చింది లేదు, తులం బంగారం వచ్చింది లేదు, అన్నీ కూడా మాటలు చెప్పినాము. ఇవాళ కనీసంగా అసెంబ్లీలోకి పిల్లలకి ఇచ్చే మెస్ ఛార్జీల విషయంలో కూడా మాట నిలుపుకోనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉన్నది. ఇంకా బాధ కలిగేది ఏంటంటే మొన్న మెస్ ఛార్జీలు 7వ తరగతి దాకా ₹1330 పెంచారు. కానీ ఈ పిల్లలకు ఈరోజు కూడా ₹1050. ఇంకా మెస్ ఛార్జీలు కూడా పెంచలేదు. అంటే ఈ పిల్లలు తెలంగాణ పిల్లలు కాదా? ఈ పిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలు కదా? ఇంకా వీళ్ళకి రూపాయి ఎక్కువ ఇవ్వాలి కదా? 1050 ఇస్తే ఎట్లా? అది అప్ టు 7th క్లాస్ ₹1330. 8th క్లాస్ పిల్లలకైతే ₹1550 ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అటు 8th పిల్లలకు కానీ అప్ టు 7th పిల్లలకు కూడా మెస్ ఛార్జీలు ఈ అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్ళలో పెరగలేదు. నేను ముఖ్యమంత్రిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దీనికి విద్యాశాఖకి ఏమో మంత్రి లేడు, ఆయనే అన్ని ఆయన మంత్రి